పైసా తీసుకొని ప్రచారం చేయలేదన్న ఇవాళ మీరందరూ ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసేటువంటి పని అన్నా 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా. నేను తెలుసా అన్న, నా బిడ్డ పరిస్థితి తెలుసా అన్న? ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్న. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా, నేను తప్పు చేయను కూడా. దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా. ఇదే కేటీ రామారావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిండని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. 10 ఏళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా. మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీన్మార్ మల్లన్న నేను అనుకున్న ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు. కానీ ఒక మాట చెప్తున్నా సోదరులారా, నేను ఈ రోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్నను చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్నను చంపేయాలని చెప్పి? ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా గతంలో? తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదన్నా, ఇన్ని వేల మంది అన్న, ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా ఒక్కరికన్నా? మీ టీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసింది. 46